లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సార్, ఇప్పుడు మీరు మహిళల సమస్యలు గవర్నమెంట్ తీర్చింది అని చెప్పేసి అంటున్నారు కదా. చాలా మందికి పెన్షన్స్ రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఉంది కదా. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెన్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు అని అంటున్నారు. దీనికి ఏమంటారు? పెన్షన్స్ అందరికి వస్తున్నాయి. స్మార్ట్ సిటీ మేమే తీసుకొచ్చినాము, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాలేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. మరి మీరు ఎలా ఓటేస్తారు? ఇక్కడ జ్యోతినగర్ వచ్చి చూసినట్టుంటే లండన్, జపాన్ లేకుంటే ప్రతి ఒక్క నగరం ఇక్కడ జ్యోతినగర్ లో కనిపిస్తుంది. ఇంతమంది పోటీ చేస్తుండగా ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి అంటారు? నా గురించి తెలుసు, వ్యక్తిగతంగా నేను ఎంత మీ ప్రజలకు మీరు ఏం మాటిస్తున్నారు? నేను ఒక్కటే ప్రజలకు మాటిస్తున్నాను. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి 50వ డివిజన్ నుండి పోటీ చేస్తున్నటువంటి చక్రధర్ రావు గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్, చెప్పండి, మీ ప్రచారం ఎలా కొనసాగుతోంది? ప్రజల నుండి ఎలా స్పందన వస్తోంది? చూస్తున్నారు కదా, ప్రజల నుంచి బాగా స్పందన వస్తున్నది. ప్రజలు గత 10 సంవత్సరాలుగా విసికి వేసారి ఉన్నారు. ఒక్క తట్టెడు మట్టి తీసిన పాపాన అవ్వలేదు. కనీసం ఫోన్ లో కూడా అవైలబుల్ లేరు. ఇంత గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. ప్రజలు వాళ్ళే అంత స్వచ్ఛందంగా వస్తే నన్ను కలుస్తా ఉన్నారు. ఇక్కడ సీసీ రోడ్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, డ్రైనేజీలు కానీ, లైటింగ్ వ్యవస్థ కానీ ఒక్క రూపాయి పని చేసిన పాపాన అవ్వలేదు. గత పాలకులు ఎవరు ఫోన్లో కూడా వాళ్ళు కనీసం వీళ్ళకి అందుబాటులో లేరు. హాస్పిటల్ కానీ, రెవెన్యూ కానీ, పోలీసు కానీ, ప్రతి ఒక్క సమస్య జనాలు పాపం చూస్తూ ఉంటేనే నాకు దుఃఖం అనిపిస్తుంది. గల్లీ తిరుగుతూ ఉంటే కూడా ఏ సమస్య కూడా వాళ్ళు కనీసం పట్టించుకున్న పాపన వాళ్ళు. ఒకప్పుడు జ్యోతినగర్ అంటే కరీంనగర్కు ఒక గుండెకాయ లాంటిది. హైదరాబాద్కు బంజారాహిల్స్ లెక్క జ్యోతినగర్ అంటే ఒక విలువైన ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని ఒక మురికి కూపకంగా చేసిర్రు. ఇప్పుడు మళ్ళా జ్యోతినగర్ గౌరవాన్ని కాపాడడానికి నేను ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాను. ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. వాళ్ళకు నేను ఇది చేసినా అని చెప్పుకున్న తందుకు కూడా, వాళ్ళకు నేను ప్రతి పని చేసినా అని చెప్పుకున్న తందుకు కూడా అవకాశం లేదు. టీఆర్ఎస్ అయితే వాళ్ళు అసలు గుర్తుపెట్టుకోలేదు. బీజేపీ వాళ్ళని అయితే ఏం పని చేయలేదు. కాబట్టి వాళ్ళకే తెలిసిపోయింది. వాళ్ళ ఓటమి వాళ్ళ కళ్ళముకట కనిపిస్తున్నది. మేము ఆనందంగా హ్యాపీగా మేము ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మహిళల నుండి ఎలా స్పందన వస్తుంది? మహిళల నుండి బాగా వస్తున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత బస్సు కానీ, గ్యాస్ కానీ, కరెంట్ కానీ, ఇంటికి సంబంధించిన సంసారానికి సంబంధించిన ప్రతి సమస్య ఆ స్త్రీల దగ్గర నుంచి కదులుతుంది. కాబట్టి ఆ సమస్యలకు వాళ్ళకు ఉపశమనంగా వాళ్ళకు ప్రతి ఒక్క ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. మహిళలే ముందుకొచ్చి ఇలా చూస్తూ ఉన్నారు. మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పట్ల. ప్రతి ఒక్కరు అధికార పార్టీకే ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది అన్న ఆలోచనకు వచ్చారు. ఈ యొక్క కరీంనగర్లో 66 డివిజన్లో 66 గెలుచుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం ఖచ్చితంగా. సార్, ఇప్పుడు మీరు మహిళల సమస్యలు గవర్నమెంట్ తీర్చింది అని చెప్పేసి అంటున్నారు కదా. చాలా మందికి పెన్షన్స్ రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఉంది కదా. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెన్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు అని అంటున్నారు. దీనికి ఏమంటారు? పెన్షన్స్ అందరికి వస్తున్నాయి. గత ప్రభుత్వం 14 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇలా కుప్పల రేషన్ కార్డు ఇచ్చినాం. దొడ్డు బియ్యం కూడా ఇవ్వలేని పరిస్థితులలో పెద్దోళ్ళు ఏదైతే తింటున్నారో పేదలు కూడా అదే సన్న బియ్యం తినే పరిస్థితికి వచ్చినారు. చాలా కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల అప్పులు చేసిండు. వాళ్ళేమో పడుకొని అప్పులు చేసిండు. మా మంత్రి గారు, మా ముఖ్యమంత్రి మంత్రులు గారు ప్రజలలో తిరుగుకుంటూ ఈ యొక్క పనులను చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకు పెన్షన్లు కూడా మేము అన్న విధంగా ఇస్తున్నాము. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట ఎన్నట్టు కూడా తప్పలేదు. జనము ఏమనుకుంటారనే భయంతోని ప్రభుత్వాలను నడిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాము. మేము గుండె ధైర్యంతో ముందుకు పోయి ఓటు అడిగే అధికారము లేకుంటే అవకాశం మాకున్నది. వాళ్ళు కనీసం ఓటు అడిగే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ఓడిపోతున్నాం అన్నప్పుడు తెలిసినప్పుడు ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు. సెంటిమెంట్ కానీ లేకుంటే ఏదైనా రెచ్చగొట్టే మాటలతో కానీ లేకుంటే ఏ విధంగా లొల్లులు పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు మేము ఈ పని చేసినామని ధైర్యంగా అడిగే పరిస్థితి అయితే వాళ్ళకి లేదు. ఇక్కడ స్మార్ట్ సిటీ మేమే తీసుకొచ్చినాము, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాలేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. మరి మీరు ఎలా ఓటేస్తారు? ఇక్కడ జ్యోతినగర్ వచ్చి చూసినట్టుంటే లండన్, జపాన్ లేకుంటే ప్రతి ఒక్క నగరం ఇక్కడ జ్యోతినగర్ లో కనిపిస్తుంది. ఒక వర్షం వచ్చినట్టుంటే మొత్తం ఇక్కడ కాలనీ మునిగిపోయే పరిస్థితి ఉన్నది. ఈ చలికాలంలో కూడా మీకు ఇక్కడ పార్కు గల్లీ చూపిస్తా, ఇప్పటికీ బురదనే ఉన్నది. అక్కడ ఒక రోడ్డు కూడా కరెక్ట్ లేదు. మరి వాళ్ళు ఎక్కడ చేసినారు అనేది తెలియదు. వాస్తవంగా ఏంటంటే కామన్ గా వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన దగ్గర నుంచి తీసుకునే పన్నుల రూపకంగా ఏదైతే తీసుకుంటారో ఆ దామాష ఆ పర్సెంటేజ్ ప్రకారం కూడా మన దగ్గర రాబట్టలేకపోయారు. ఇప్పుడు మంత్రులు కూడా ఇక్కడ నా డివిజన్ కత్తి ఇప్పుడు అందరు మంత్రులు వచ్చినారు. ఆ మంత్రులతో కొట్లాడే శక్తి ఉన్నది నాకు. నేను ఇదివరకు రాజకీయ అనుభవం ఉన్నది. నేను స్వచ్ఛందంగా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టే రకం. నేను ఏది ఉన్నా కూడా
నేను సేవ కోసమే వస్తున్నా. నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. నేను ఒక సేవ కోసమే వస్తున్నా. నేను సొంతంగా కూడా ఈ యొక్క జ్యోతి నగర్ను దత్తత తీసుకొని ఈ జ్యోతి నగర్ను అభివృద్ధి పదంలో ఈ గౌరవాన్ని జ్యోతి నగర్ ప్రజలను జ్యోతి నగర్ను గౌరవప్రదంగా కరీంనగర్లో ఒక నెంబర్ 1 డివిజన్గా నేను తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఇంతమంది పోటీ చేస్తుండగా ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి అంటారు? నా గురించి తెలుసు, వ్యక్తిగతంగా నేను ఎంత నిజాయితీ పరున్నానది. రెండవది, ఇక్కడ ఎవరైనా ఏం చేస్తున్నారంటే ఆకలైనప్పుడు పండ్లున్న చెట్టును కొట్టుకుంటే మనకు పండ్లు వస్తాయి తప్ప ఈవెన్ లేకుంటే ఏం పని చేయలేని టీఆర్ఎస్ను గత 10 సంవత్సరాలుగా ఏం చేయకుండా ఉన్న బీజేపీకి వేయకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి నేను నిలబడ్డా కాబట్టి ఇంతమందిలో కూడా ప్రజలు న్యాయం పడే తిరుగుతున్నారు. అందుకే అధికారం మా చేతిలో ఉన్నది, మేము పని చేయగలుగుతాం. చివరగా మీ ప్రజలకు మీరు ఏం మాటిస్తున్నారు? నేను ఒక్కటే ప్రజలకు మాటిస్తున్నా, నేను అందుబాటులో ఉంటా, నా ఫోన్ అందుబాటులో ఉంటుంది. నేను ఇక్కడ నా జ్యోతి నగర్ డివిజన్లో ప్రజా కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ ఇన్ఛార్జిని పెడతా. మీకు మామూలుగా రెవెన్యూ సర్టిఫికేట్ అవసరం ఉన్నా, ఏ సర్టిఫికేట్ అవసరం ఉన్నా మీ సేవలు ఎంబడి మీరు తిరిగే పరిస్థితి రాదు. చక్కగా నా ఆఫీస్కి వచ్చి నా ఆఫీస్లో కాఫీ మిషన్ ఉంటుంది, కాఫీ తాగి మా అబ్బాయికి చెప్పినట్టుంటే మా ఓటే పోయి మీ యొక్క సర్టిఫికెట్లను కానీ మీకు అవసరాలను కానీ ఏది కూడా మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటికి ఇస్తాడు. ఈ హామీ నేను ఇస్తున్నా, ఈ ప్రతిజ్ఞ నేను చేస్తున్నా. ప్రజల కోసమే వస్తున్నా, ప్రజా సేవ ఎట్లుంటుందో చూపించడానికే నేను వస్తున్నా. ఓకే సార్, ఖచ్చితంగా మా సుమన్ టీవీ కూడా మీరు గెలవాలి అని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటుంది. మీరు అనుకున్నట్టుగా ప్రజలకు మీరు సేవ చేయాలి అని మా సుమన్ టీవీ తరపు నుండి కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మేము మా జ్యోతి నగర్ అండ్ మా చైతన్యపురి అందరు ప్రజల తరఫున కూడా ఈ సుమన్ టీవీ మాకు సహకరిస్తున్నందుకు మేము సుమన్ టీవీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా.